వార్షిక తనిఖీల్లో భాగంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ను సందర్శించి సీసీటీవీల పనితీరును పరిశీలించారు. సైబర్ నేరాల దృష్టిలో సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. सर ठीक है सर अड़ी सर ఈ విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడానికి రావడం జరిగింది. సో పోలీస్ స్టేషన్ పనితీరు, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రికార్డ్స్ మెయింటెనెన్స్, అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ బయట లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో కానీ, క్రైమ్ ప్రివెన్షన్ చేయడంలో కానీ, అదేవిధంగా ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్లో ఈ ఏరియాలో స్లమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో పోలీసింగ్ ఎలా ఉంది అనేటువంటి దాని మీద ఇప్పటివరకు సమీక్షించాము. సో పోలీస్ స్టేషన్ పనితీరు బాగుంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ కూడా చాలా విషయాల్లో ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇప్పుడే పరిశీలించడం జరిగింది. సో చాలా విషయాల్లో ఒక మోడల్ పోలీస్ స్టేషన్ లాగా ఆయన పనిచేస్తున్నారు. వాళ్ళ సిబ్బందితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా దిస్ పోలీస్ స్టేషన్ ఈస్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. సో ఐ అప్రిషియేట్ ది ఇన్స్పెక్టర్ అండ్ దెన్ అదర్ స్టాఫ్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్. అదేవిధంగా మిగతా రెగ్యులర్ పోలీసింగ్ వచ్చేటప్పటికి సో విజయనగరం జిల్లాలో ఈ గాంజాకి సంబంధించి కానీ, గాంజా రిలేటెడ్ అదర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఈ సంకల్పం ప్రోగ్రామ్ కింద రాష్ట్రంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, దాంతోపాటు ఈ గంజాయి స్మగ్లింగ్లో కానీ, ట్రాన్స్పోర్టేషన్లో కానీ, అదేవిధంగా ఎవరన్నా పెడ్లర్స్ కానీ, కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా టైం టు టైం ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవడంలో కూడా విజయనగరం జిల్లా ముందంజలో ఉంది. దానికి ఎస్పీ గారిని, మిగతా వాళ్ళ అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దాంతోపాటు చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ వీటిలో కొంత రిడక్షన్ అనేటువంటిది కంపేర్టివ్గా ఒక గత ఇయర్తో పోలిస్తే కొంత తగ్గింది. ఈ క్రైమ్ అరెస్ట్ ఉమెన్కి సంబంధించి కూడా, అంటే మహిళలు, చిన్నపిల్లల మీద జరిగేటువంటి నేరాలకు సంబంధించి కూడా క్రైమ్ కొంత తగ్గుముఖం పడడం, అదేవిధంగా కన్విక్షన్స్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్లో మనకి 25 కేసెస్లో ఈ మహిళలపై జరిగినటువంటి అత్యాచారాలకు సంబంధించి ఈ కన్విక్షన్స్ రావడం జరిగింది. దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్, అదేవిధంగా 20 years ఇంప్రిజన్మెంట్ వచ్చినటువంటి కేసెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో కూడా ఈ ట్రయల్ కేసెస్ అన్నింటినీ కూడా ప్రాపర్గా మానిటర్ చేసి సత్వరంగా ట్రయల్ అంతా కూడా కంప్లీట్ చేసి ఆ కేసెస్ అన్నింటిలో కూడా కన్విక్షన్స్ వచ్చి బాధితులకు న్యాయం జరిగేటువంటి విధంగా చూడాలని చెప్పి అందరికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు మనకు సైబర్ క్రైమ్ అనేటువంటిది ఎక్కువగా మనకు జరుగుతుంది. ఆ కేసెస్ కూడా పెరుగుతున్నాయి. దానికి సంబంధించి కొంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడిప్పుడే ఆ నేరాల యొక్క ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కానీ, అక్కడ ఫ్రీజ్ అయినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాధితులకి ఇప్పించడం కానీ, వాటిలో కొంత ప్రోగ్రెస్ అనేటువంటిది కనిపిస్తుంది. బట్ ఇంకా ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించి మా అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ ట్రైనింగ్ కండక్ట్ చేయడము, వాళ్ళకి కావాల్సినటువంటి టూల్స్ ఇవన్నీ కూడా ఎస్పీ గారు ఆయన స్వతహాగా పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఆ కేసుల్లో కూడా రాబోయే రోజుల్లో మరింత ప్రోగ్రెస్ ఉండేటువంటి విధంగా ఆ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోమని కూడా మా అధికారులందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. దాంతోపాటు మనకి ఏదైతే రెగ్యులర్గా మన ఈ బీట్ సిస్టంలో కానీ, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే దాంట్లో టెక్నాలజీని ఎక్కువగా ఈ బీట్స్ అని, అదేవిధంగా డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలని ఎక్కువగా వాడుకుని, పోలీస్ నంబర్ కూడా తక్కువగా ఉంది కాబట్టి టెక్నాలజీ మీద ఎక్కువగా డిపెండ్ అయితే మనకు ఫలితాలు మెరుగ్గా వస్తాయని చెప్పి ఈ జిల్లాలో
రాబోయే రోజుల్లో దాదాపుగా 30-35 డ్రోన్లు కూడా ప్రతి పోలీస్ స్టేషన్ ఒక డ్రోన్ ఇవ్వడానికి కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ 1 or 2 monthsలో ఆ డ్రోన్స్ కూడా వస్తాయి. దాని ద్వారా ఈ డ్రోన్ సర్వేలెన్స్ పెంచుకోవడం వల్ల ఈ ఓపెన్ ఏరియాలో ఓపెన్ డ్రింకింగ్ కానీ, అదేవిధంగా మిగతా యాంటీ సోషల్ యాక్టివిటీస్, గ్యామ్లింగ్ కానీ, గాంజా స్మోకింగ్ కానీ ఇట్లాంటివన్నీ జరగకుండా చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా జిల్లా పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకా కూడా మెరుగైనటువంటి ఫలితాలని తెచ్చుకోవడానికి కూడా అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ దిశగా మా అధికారులందరూ కూడా పనిచేయాలని, పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి తెలియజేయడం జరిగింది.